తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. వరదల కొత్త హీరోయిన్లు వస్తూనే ఉన్నారు. వీళ్ళతో పాత హీరోయిన్లు కూడా పోటీకి దిగుతున్నారు. ఆ మధ్య పూజా హెగ్డే ప్రభ వెలిగిపోయింది. అందరూ స్టార్ హీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకొని టాప్ చైర్లో కూర్చుంది. కానీ వరుస ఫ్లాప్లతో ఆ కుర్చీ దిగిపోయి బాలీవుడ్కి వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ ఉప్పెనలా వచ్చి పడింది కృతి శెట్టి. వరుస చిత్రాలు చేసి యూత్కి పిచ్చెక్కిచ్చింది. ఆ తర్వాత 4 ఫ్లాప్లు పడగానే కొంచెం గ్యాప్ తీసేసుకుంది. ఇక ఆ నెక్స్ట్ ధమాకా సక్సెస్తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది శ్రీలీల. ఏకంగా 12 సినిమాలు సైన్ చేసి వావ్ అనిపించుకున్నారు. కానీ వరుస పరాజయాలతో డీలా పడిపోయి బుద్ధిగా మెడిసిన్ ఎగ్జామ్స్ రాసేస్తున్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేస్లో దూసుకు వస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి మెల్లమెల్లగా ఒక్కో సినిమా చేస్తూ స్టార్ హీరోయిన్ లిస్ట్లోకి వచ్చేసింది. కొన్ని రోజుల్లో ఆమె నెంబర్ 1 ప్లేస్కి రావచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు. సీనియర్ హీరోయిన్లు కాజల్, నయనతార, త్రిష, సమంత కూడా ఇంత ఏజ్లోనూ దూసుకుపోతున్నారు. టాప్ చైర్కి అవసరమైన గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ అందిస్తూ ఫ్యాన్స్ని ఫిదా చేస్తున్నారు. ఇంకా వేరే వుడ్ల నుంచి హీరోయిన్లు వచ్చిపోతున్నారు. ఇలా షేర్ మార్కెట్ల టాప్ హీరోయిన్లు నెంబర్ 1 ర్యాంక్ కోసం పోటీ పడుతూనే ఉన్నారు. కానీ ఎవ్వరికీ ఆ ర్యాంక్ పర్మనెంట్గా రావట్లేదు. చూడాలి మరి ఈ ప్లేస్ని ఏ హీరోయిన్ దక్కించుకుంటుందో.